Hello guys, this is Bhargavi and welcome back to our YouTube channel Bhargavi Raghavu. ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూశారు కదా. ఈ న్యూ ఇయర్కి అయితే నేను ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేశానని ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే చిన్న తప్పు చేశాను, అది కూడా ఏం చేశాను ఆ మిస్టేక్ అది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి అండ్ దాంట్లో షుగర్ పౌడర్ అయితే ఇంకా బెటర్. నేనైతే ½ కప్ ఆఫ్ షుగర్ దీనికోసమే తీసుకున్నాను అనమాట. బెల్లం కావాలన్నా మీరు బెల్లం కప్ అయితే యాడ్ చేసుకోండి, అది కూడా తురిమి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇట్లా ఒక జల్లెడ తీసుకొని దాంట్లో మనం ఏదైతే మెజర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మెజర్తోనే అన్నీ తీసుకోండి. ఫస్ట్ అయితే మైదా కప్ తీసుకున్నాను అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను దాంట్లో అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి 1 టేబుల్ స్పూను. నేను ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే నేను స్పూన్ తీసుకోకుండా వెనిలా ఎసెన్స్ అయితే దాంట్లో వేసేసాను. ఎసెన్స్ అయితే కొంచెం ఎక్కువ పడిపోయింది. సో ఫ్లేవర్ కోసమే వెనిలా ఎసెన్స్ వేస్తాము, సో మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇక్కడే ఎక్కువ పడిపోయింది అనమాట, సో అది కొంచెం తీసేసాను. ఇట్లాగ అన్నీ జల్లెడ పట్టేసుకోవాలి. మనం అన్నీ ఒక కప్తోనే మెజర్ చేసుకున్నాం కదా, అలాగే ఒక ½ కప్ ఆఫ్ సూజీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కూడా జల్లెడ పట్టేసుకున్నాను. మనం ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కేక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, కేక్ బేకింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అది మనం ఎంత మిల్క్ పట్టిద్ది అని చెప్తే నేను ఒక కన్సిస్టెన్సీ చూపిస్తాను. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ చిన్న చిన్నగా మిక్స్ చేసుకుంటూ వితౌట్ ఎనీ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. నా దగ్గర అయితే బేకింగ్ పేపర్ లేదు. నేను దానికి ఏం చేశానంటే ఆయిల్ అప్లై చేసి డస్టింగ్ అయితే చేసేసాను మైదా పిండితోనే. అండ్ దీంట్లో అయితే మనం కలుపుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని అయితే ఫుల్గా యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇట్లా 4-5 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న బబుల్స్ అన్నీ పోతాయి అనమాట. కేక్ నీట్గా బేక్ అవుతుంది. నెక్స్ట్ అయితే ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ప్రీహీట్ చేసుకోవాలి 10 మినిట్స్. ఇలా 40 to 45 మినిట్స్ తర్వాత స్పూన్ పెట్టి గుచ్చి చూశాను, ఏమీ అంటుకోలేదు. సో కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని బాగా చల్లార్చిన తర్వాత ఇలా ఫ్లిప్ చేస్తే ఫ్లిప్ అయిపోతుంది. ఇలా ట్యాప్ చేస్తే మన కేక్ అనేది నీట్గా రెడీ అయిపోయింది. దీని మీద నేను ఏం చేశానంటే, నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది, డార్క్ చాక్లెట్ని బాగా కరగబెట్టేసి దీని మీద అయితే యాడ్ చేశాను. అండ్ నా దగ్గర హ్యాపీ బిస్కెట్ అయితే ఉంది, దాన్ని నీట్గా పౌడర్ చేసేసి దాని మీద వేసేసాను అనమాట. మీ దగ్గర చాకో చిప్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నేనైతే న్యూ ఇయర్ నైట్ 12కి అయితే కట్ చేశాను, కొంచెంసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను అనమాట. అండ్ చాక్లెట్ అయితే చాలా బాగా అంటుకుంది. అండ్ ఈ న్యూ ఇయర్ కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్ చేసేయండి. బాయ్.